మీరు ఎప్పుడైనా వంకాయ రేపట్టు కాంబినేషన్ ట్రై చేశారా? చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. చాలా బావుంటుంది టేస్ట్. ముందుగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఈ మూడింటిని బాగా దంచి పెట్టుకోండి. ఆ తర్వాత ఉల్లికాడలు, టమాటీ, పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. అలానే తెల్ల వంకాయలను కూడా కట్ చేసి పెట్టుకోండి. రేపటిని బాగా కడిగి వాటర్ అంతా పోయేంత వరకు గట్టిగా పిండి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని బాగా వేయించుకోండి. అవి కొంచెం మగ్గాక పచ్చిమిరపకాయలను వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ని వేసుకోండి. ఆ తర్వాత వంకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేయించుకోండి. అవి బాగా మగ్గిన తర్వాత మధ్యలో టమాటాలు వేసుకొని వాటిని కూడా బాగా మగ్గించుకోండి. తర్వాత ఈ చిన్న చిన్న రొయ్యల్ని నీట్గా కడిగి ఉంచుకున్నాం కదా, వీటిని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా వేయించుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటే చాలా చాలా టేస్టీగా వంకాయ రేపట్టు కూర రెడీ అయిపోయింది. చివరగా కొత్తిమీరను కూడా వేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు రావాలనుకుంటే అండాలు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.